దేవునికి స్తోత్రం. విలువైన మాటలు మనం విన్నాం గనుక చిన్న ప్రార్థన చేసుకున్న వాక్యంలోనికి వెళ్ళిపోదాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవుడు, ఈ రాత్రికాల సమయంలో మరొకసారి ఈ నూతన సంవత్సరంలో మాట్లాడే అవకాశం ఇచ్చాం. నీ బిడ్డలకు కావలసిన వాక్యాన్ని దయచేయండి ప్రభా. వారి హృదయాలు ఏ రీతిగా ఉన్నాయో సమస్తమును ఎరిగిన దేవుడు నీవే. వారి హృదయాలకు తగినట్టుగా మాట్లాడే జ్ఞానము గల మాటలను దయచేయండి. నీవే కృపలో భద్రపరిచి మేలు చేసి నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి. ఈరోజు చాలా తొందరగానే ముగించేద్దాం అనుకున్నాను, కానీ 9:40 అయింది, 8:40 అయింది. నేను 9:10 కల్లా మ్యాక్సిమం కంప్లీట్ చేస్తాను. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం నేర్చుకుంటే దేవుడు మనకి తన విలువైన ప్రేమను మనకి తెలియచేస్తున్నాడు. తన విలువైన జీవితాన్ని మనకి వ్యక్తపరుస్తున్నాడు. ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమిస్తున్నాడని చివరిలో నాన్నగారు అన్నారు. ప్రతి ఒక్కరిలో దేవుడు ఉన్నాడు, కానీ దేవుని కార్యాలు చేసేవారు మాత్రం కొంతమందే ఉన్నారు. దేవుడు అందరిలోనూ ఉన్నాడని తను తానుగా రుజువు చేసుకోవడానికి ఏ ఆధారాలు ఉన్నాయంటే వాక్యం ఉంది. కానీ దేవుడు మనలో ఉన్నాడు అనడానికి మీలో ఏ రుజువు ఉన్నది అని ఆలోచన చేయండి. యోహాను సువార్త ప్రకటిస్తూ అంటాడు, మారు మనసునకు తగిన ఫలము ఫలించుడి. ఎందుకని ఆ యొక్క యోహాను చెప్తున్నాడంటే, క్రీస్తు రాకడ ముందు ఆయన బాప్తీసం ఇవ్వబోతున్న దినాల్లో చెప్పాడు. ఈరోజు కూడా దేవుడు అదే చెప్తున్నాడు. మన జీవితాలకు తగినట్లుగా మన ఫలభరితమైన జీవితం ఉండాలి. ఒకసారి మనము బాగా ఆలోచన చేస్తే, మన బిడ్డలు మన మాట వినకపోతే మనకెంత మనశ్శాంతి లేకుండా పోతుంది. అవునా? బిడ్డలు మాట వినట్లేదు, నా మాట దాటి వెళ్ళిపోతున్నారని మనమందరము బాధపడతాం. మరి అదే స్థితిలో ఉన్న పరలోకమందున్న తండ్రి బాధను మనం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం? ఏ రోజైనా ఆలోచన చేసామా? మన బిడ్డలు మన మాట వినాలని అనుకుంటాం, కానీ మరి పరలోకమందున్న దేవుడు అదే ఆలోచనతో మనము కూడా తన మాట వినాలని ఇష్టపడుతున్నాడు. అలాంటి మాట వినాలని దేవుడు ఇష్టపడుతుంటే నీకున్న భారమే దేవుడికి ఉంది కదా. తండ్రిగా నీవు బిడ్డల పక్షమును అనుభవిస్తున్నావు, మరి ఆ తండ్రి కూడా నువ్వు నేను పాపం చేయకూడదనే బాధపడుతున్నాడు. మనం ఎప్పుడూ దేవుని ఎదుట సంతోషముగా ఉండాలి, దేవుని దగ్గర ఎంతో ఉన్నతమైన స్థితిలో ఆయనతో మనం వారసులుగా ఉండాలి అని దేవుడు ఈ సృష్టిని చేసి మనల్ని ఎంతగానో దీవిస్తున్నాడు. కానీ నేటి దినాల్లో మనం ఏం చేస్తున్నామంటే దేవుని వాక్యాన్ని వింటున్నాము, కానీ తగిన ఫలింపు మనలోనికి రావట్లా. ఫలితం అనేది మనలో వస్తేనే దేవుడు మన యందు సంతోషిస్తాడు. మనలో ఫలితం లేకుండా ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్ని వాక్యాలు ప్రకటన చేసినా కానీ ఏమాత్రము కూడా మన జీవితాల్లో వెలుగు ఉండదు. దేవుడు మనలో ఉండాలి అంటే ప్రాముఖ్యంగా మన ఫలము ఎలా ఉన్నదనేది గుర్తించాలి. అది ఎవరు గుర్తిస్తారంటే ప్రజలే నీ తీరును గుర్తిస్తారు. నువ్వు ఎలా నడుస్తున్నావో, ఎలా మాట్లాడుతున్నావో, నీ పద్ధతి ఎలా ఉందో, నలుగురి మధ్యన నువ్వు ఎలా మాట్లాడగలుగుతున్నావో, ఎవరినైనా దూషించగలుగుతున్నావో, దాన్ని బట్టి నీ గురించి, నీ ప్రవర్తన గురించి ప్రజలు మాట్లాడతారు. అదే నీ సాక్ష్యం. నీ సాక్ష్యం ఏంటనేది నువ్వు చెప్పుకుంటే వచ్చేది కాదు, ఇంకొకరు మాట్లాడగలిగితేనే నీ సాక్ష్యం అవుతుంది. నీ సాక్ష్యం గురించి నువ్వు ఎప్పుడైతే చెప్పుకుంటావో దానికి విలువ లేనట్టే. నీ సాక్ష్యం గురించి ఇతరులు ఎప్పుడైతే మాట్లాడతారో, నీ భవిష్యత్తు బాగుంది, దేవునిలోకి వచ్చాక వీళ్ళ స్థితి మారింది, దేవునిలోకి వచ్చాక వీళ్ళ పరిస్థితి మారింది, దేవునిలోకి వచ్చాక వీళ్ళ పద్ధతి మారింది, వీళ్ళ నోటి మాట సరైన తీరులోనికి వచ్చిందని ఎప్పుడైతే ఆలోచన ఇంకొకరుగా మాట్లాడతారో అప్పుడే నీ జీవితానికి సాక్ష్యం ఉన్నట్టు. నీ సాక్ష్యం అనేది నువ్వు చెప్పుకుంటే నిలబడేది కాదు. ఇతరులు ఎప్పుడైతే చెప్తారో నీ గురించి నోరు తెరిచి, అప్పుడు నువ్వు దేవుని బిడ్డగా ముద్ర వేయబడిన వాడు అవుతావు. అర్థమవుతుందా? దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మత్తయి 9:11-10 చూడండి. 9 11-12 చూడండి.
పరిసయ్యులను అది చూచి, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఆయన ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడు ఎక్కర్లేదు కదా, అయితే నేను పాపులను పిలవవచ్చితిని గాని నీతిమంతులను పిలవరాలేదు గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరట్లేదు. దేవుడు చెప్తున్న మాట. నీతిమంతుల కొరకు వచ్చాడంట. నీతిమంతుల కొరక, పాపుల కొరకు వచ్చాడు అన్నాడు. అంటే మనలాంటి యొక్క జీవితాన్ని బాగు చేయడానికి దేవుడు ఎందుకు వచ్చాడు? బాగు చేయడానికి వచ్చాడు. తన ప్రేమను వ్యక్తపరచడానికి వచ్చాడు. తన విలువైన జీవితాన్ని మన కొరకు త్యాగం చేయడానికి వచ్చాడు. తన భవిష్యత్ అంతా ఎలా ఉండబోతుందో అని మనకి క్లారిటీ ఇవ్వడానికి వచ్చాడు. ఎందుకంటే ఆయనకి నివసించడానికి స్థలం లేదు, పండుకోవడానికి జాగా లేదు. అలాంటి ఆయన ఏం చెప్తున్నాడు? తనను చూసి నేర్చుకోమని క్లుప్తంగా తెలియజేస్తున్నాడు. అందుకనే అపోస్తులుడైన పౌలు కూడా పాపంలో బ్రతికినంత కాలం బ్రతికిన తర్వాత నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లుగా మీరును నన్ను పోలి నడుచుకొనిడి అని చెప్తున్నాడు. అంటే తన యొక్క జీవితంలో లోకాన్ని చూసి తను నడుచుకోలేదు. ఎవరిని చూసి నడుచుకున్నాడని అంటే దేవునిని చూసి నడుచుకున్నాడు. మన జీవితాల్లో ఎవరిని చూసి నేర్చుకుంటున్నాం? బోధించే సేవకుడు ఎలా ఉన్నాడని చూసా? బోధించే సేవకుడు ఎలా మాట్లాడుతున్నాడో చాలా చక్కగా మాట్లాడుతున్నాడని చూసా? ఇవన్నీ నేర్చుకోకూడదు. వాక్యము నీకేం నేర్పిస్తుంది? బోధకుడు ఏం మాట్లాడి మీ చెవుల్లోనికి ఎలా అయితే ఆ యొక్క దేవుని మాటలను పంపిస్తున్నాడో ఆ చెవుల్లోనికి వెళ్తున్న మీ హృదయాలు ఏమవ్వాలంటే ఆ మాటల పరంగా భద్రపరుచుకోవాలి. దేవుని రాకడకు అనేకమైన సూచనలు కనబడుతుంటే ఇంకా నిర్లక్ష్యమైన జీవితం ఎందుకొరకు మనం ఆలోచన చేయండి. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనం చూస్తే అక్కడ మాట్లాడతాడు, ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వారికి ప్రతిఫలము ఇచ్చును. ఇక్కడ ఆలోచన చేస్తున్నారా? ఒక మనుష్యుడు లోకమంతా సంపాదించుకుని ఏమైపోయింది అంటే ఒక్క రాత్రిలో తన ప్రాణం పోతే ఆ సంపాదన అంతా ఏమైపోతుంది? ఏమండి, వైఎస్ఆర్ శుభ్రంగా ఫ్లైట్లో వెళ్తున్నాడు రచ్చబండకి తీర్పు తీర్దామని. తన జీవితం ఏమన్నా పాడైపోతుందని తెలుసా? సమయంలో తన జీవితం ఏమన్నా ఫ్లైట్లోనే ముగిసిపోద్దని తెలుసా? ఏం జరిగిందో మనకి తెలియదు, పరమందున్న భగవంతుడికి తెలుసు. అయితే దేవుడు తన నిర్ణయం చొప్పున అనేకమైన మనుషులకు, జనాంగాలకు అన్నీ ఆ మంచిగా చేశాడు. కానీ సడన్గా తను వెళ్ళిపోతే ఎంతోమంది ప్రాణాలు విడిచిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఓ మనిషి ఏం సంపాదించుకున్నాడంటే ప్రజల మధ్యన తన నీతిని, మంచిని సంపాదించుకున్నాడు. అలాగే దేవుడు చెప్తున్నది ఏంటంటే ఈ లోక ఆస్తిని ఎంత సంపాదించుకున్నా రాత్రికాల సమయంలో చిటిక్కన నీ ప్రాణం పోతే ఏమైపోతుందో అది నీకు తెలియదు. కాబట్టి మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే దేవుని యొక్క పద్ధతిలో మనం నడవాలి. దేవుడు చెప్తున్నాడు, పాపులనే పిలవడానికి వచ్చాను కానీ నీతిమంతులతో నాకు పని లేదు. దేవుడికి ఎవరితో పని ఉందంటే పాపాత్ములతోనే పని ఉంది. అందుకనే పరిసయ్యులు అందరూ అంటున్నారు, మేము 2 రోజులు ఉపవాసం చేస్తున్నాం, మాతో కలిసి ఉండకుండా వాళ్ళతో కలిసి ఉంటున్నావేంటి? పనికిరాని వాళ్ళతో, పాపం చేసే వాళ్ళతో కలిసి ఉంటున్నావేంటి అంటే దేవుడు తెలియచేసింది ఏంటంటే వాళ్ళ కోసమే నేను వచ్చాను. దేవుడు మన కోసమే వచ్చాడు. మనలాంటి పాపపు బ్రతుకులను వెలుగులోనికి తను కడిగి శుద్ధీకరించడానికి, వెలుగులోనికి తీసుకురావడానికి దేవుడు మన కోసమే వచ్చాడు. అలాంటి వెలుగు కలిగిన జీవితాన్ని విడిచి చీకటి గల అంధకారంలోనికి వెళ్ళడానికి మనం ఇష్టపడకూడదు. దేవుడు మనకు అదే తెలియచేస్తున్నాడు, నా పిల్లలారా నా మాట వినండి, మీరు సరిగ్గా ఫలించండి. సరిగ్గా ఫలించలేకపోవడం వలనే మనం జీవితాలు ముందుకు వెళ్ళట్లేదు. ఈ ప్రయాణం 2025లో మనం ఎలా ఉండాలి అంటే తప్పు చేయని వారిగా మన నిర్ణయం ఉండాలి. పాపము చేయని వారిగా మన బ్రతుకు ముందుకు సాగాలి. నోటంట కపటమైనవి రాకుండా ఈ సంవత్సర కాలం అంతా సాగాలి. ఎప్పుడైతే మనం సాగడం ప్రారంభిస్తామో మన జీవితం అభివృద్ధి అవ్వడం ప్రారంభిస్తుంది.
మన జీవితాలు ఎందుకు అభివృద్ధి అవ్వట్లేదంటే ఉండవలసిన వ్యక్తి మన హృదయంలో ఉన్నాడు, కానీ ఆ వ్యక్తిని గురి చేసుకుని బ్రతకకపోవడమే మన జీవితాల్లో అసంతృప్తి. మన జీవితాల్లో అసంతృప్తి ఎక్కడ వస్తుందంటే ఉండవలసిన వ్యక్తి ఉన్నాడు కానీ అతనిని గుర్తించకుండా మనం ఏం చేస్తున్నాం? నడుస్తూ వెళ్తున్నాం. ఆయన రాకడకు ఆసన్నం అవుతుంది. ఎవరి క్రియలు చొప్పున వారికి తీర్పిస్తానని దేవుడు చెప్తున్నాడు, కానీ మన క్రియలు ఎలా ఉన్నాయో ఈనాటికి కూడా సరి చేసుకోలేని రీతిగా ఉన్నాం. మన పద్ధతి ఎలా ఉందో మనము సరి చేసుకోలేని రీతిగా ఉన్నాం. ఎవరు పరలోక రాజ్యంలో వెళ్తారని దేవుడు సెలవిస్తున్నాడంటే గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఆత్మ ఫలాల గురించి మాట్లాడతాడు. అక్కడ ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. అర్థమవుతుందా? ఈ 9 ఎవరిలో అయితే ఉంటాయో నీకు వాక్యం అర్థమవుతుంది. ఈ 9 ఎవరిలో అయితే నివాసం చేస్తాయో వాక్యం అంటే నీకు అర్థమవుతుంది. వాక్యంతో ఎలా నడుచుకోవాలో అర్థమవుతుంది. మన జీవితాల్లో ఈ 9 వరాలు, ఈ యొక్క 9 ఫలాలు ఫలించడం ప్రారంభిస్తే ప్రేమ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ప్రతి ఒక్కరిని ప్రేమించగలం. మనకి సమాధానం ఉంటుంది. ప్రతి ఒక్కరితో సమాధానంగా నడవగలం. ఎవరిని దూషించే అర్హత దేవుడు మనకివ్వడు. ప్రతి ఒక్కరి విషయంలో నువ్వు సమాధాన పడాలి నాన్న, నాకు అదే కావాలని దేవుడు తెలియచేస్తాడు. ప్రతి ఒక్కరి విషయంలో నువ్వు శాంతితో నడవాలి నాన్న. పొరపాటు నీదైనా ఎదుటివారిదైనా నువ్వు తగ్గించుకుని ఉంటే నిన్ను బట్టి అవతల వాళ్ళు నిన్ను కూడా క్షమిస్తారు. ఏమండి, ప్రేమించేవాడి దగ్గరికి వెళ్ళి ప్రేమ పొందుకోవడం కంటే శత్రు హృదయంలోనికి వెళ్ళి మనం ప్రేమను సంపాదించుకోవడం గొప్ప. అర్థమవుతుందా? మనం ఎప్పుడైనా సరే ప్రేమించేవాడితో ఉంటే ఆడికి మనకి పెద్ద తేడా ఏముండదు. ఎప్పుడైతే మన శత్రువు ఆడై ఉన్నాడు, ఆ శత్రువు మనసులో మనం చోటు సాధించాలి అని ఎప్పుడైతే అనుకుంటామో శత్రువును సహితం దేవుడు మిత్రుడిగా మార్చేస్తాడు. ఎందుకంటే నువ్వు చూపించే ప్రేమ పరలోకం నుండి కలిగింది గనక. పరలోకం నుండి కలిగిన ప్రేమను మనం ఎప్పుడైతే అనుభవిస్తామో మన శత్రువులను కూడా తన మనసులో ఒక అభిప్రాయాన్ని దేవుడు క్రియేట్ చేస్తాడు. వాళ్ళే వచ్చి సమాధాన పడేలాగా, లేకపోతే నువ్వే వెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళ హృదయంలో సమాధానం కలిగేలాగా దేవుడు ఏం చేస్తాడంటే అన్నీ మార్చుకుంటూ వెళ్తాడు. ప్రేమ లేకుండా పరలోక రాజ్యంలోకి వెళ్ళలేం. ప్రేమ లేనివాడు నా వాడు కాడని వాక్యం చెప్తుంది. అంటే ప్రేమ ఉంటేనే దేవుని బిడ్డలుగా మనము తీర్చబడతాం. ఎంత కాలము నుంచి మనము దేవుని పట్ల అనేకమైన విషయాలు నేర్చుకుంటూ వెళ్తున్నాం, కానీ దేవుడంటే తెలియకుండా బ్రతికేస్తున్నాం. దేవుడంటే నిర్మాణం లేకుండా జీవిస్తున్నాం. దేవుడంటే సత్యము లేకుండా జీవిస్తున్నాం. దేవుడు అదే బాధపడుతున్నాడు. ఎందుకు దేవుడు బాధపడుతున్నాడంటే నేనున్నానని తెలిసిన నన్ను పక్కన పెట్టుకుని పాపాలు చేస్తున్నారు వీళ్ళు. నేనున్నానని తెలిసిన వారి జీవితంలో నరకానికి వెళ్ళిపోవాలని ఇష్టపడుతున్నారు. నేను వాళ్ళ కోసం వచ్చానని తెలుసుకున్న వాళ్ళే ఎలా బ్రతకాలో కూడా వాళ్ళ నోలును సరిచేసుకోలేకపోతున్నారని దేవుడు బాధపడుతున్నాడు. మనము బాధపడ్డా పర్వాలేదు, కానీ దేవుడు బాధపడకూడదు. దేవుడిచ్చిన ఎన్నో అధికారాలు ఉన్నాయి ఈ లోకంలో, ఎంతో సంపాదన ఉంది, సుఖమైన జీవితం మనకుంది. కానీ వాటన్నిటిని బట్టి దేవునిని గణపరచడం మర్చిపోతున్నాం. వాటన్నిటిని బట్టి దేవునిని స్తుతించడం మర్చిపోతున్నాం. వాటన్నిటిని బట్టి దేవునిలో బ్రతకడం మనం మర్చిపోతున్నాం. అందుకనే దేవుడు మనకి కనబడట్లేదు. ఏమండి, మనమెంత సోఫాల మీద పడుకున్నా, మనమెంత డబుల్ కాట్ బెడ్ల మీద పడుకున్నా దేవుడు లేకపోతే జీవితం సంతోషంగా ఉండదు. ఎంత ఆస్తి బంగారము మన ఒంటి మీదకి వచ్చినా కానీ ఒక భర్త తిడితే ఆ సంతోషం ఎంత దూరం అయిపోతుందో ఆలోచన చేయండి. సరైన రీతిలో ఒక భార్య భర్తల మధ్యన సమాధానం లేకపోతే ఏమైపోతుందో ఆలోచన చేయండి. అర్థమవుతుందా? దేవుని రాజ్యంలోనికి వెళ్ళడానికి చాలా కారణాలు ఉన్నాయి, కానీ వెళ్ళకపోవడానికి ఈ లోకమే నీకు కారణమైతే ఈ లోకము నుంచి ఈ రోజు నుంచి అయినా వేరుపడడం మనం ప్రయాసపడాలి. లోకము నిన్ను ఏ రీతిగా నాశనం చేస్తుంది ప్రతి దాన్ని తెలుసుకోవాలి. లోకంలో నన్ను మోసం చేసేదేంటి, లోకంలో నన్ను బందీగా మార్చేదేంటి, లోకంలో నాకు అసహ్యమైన కార్యాలు చూపించేది ఏంటి అంటే ప్రతి దాన్ని నువ్వు గుర్తించగలిగితే నీ చేతులే అపవిత్రం చేస్తాయి, నీ చూపే అపవిత్రం చేస్తుంది, నీ నాలుకే అపవిత్రం చేస్తుంది. వీటన్నిటినీ ఎలా భద్రపరుచుకోవాలంటే నీ శరీరం అంతటిని దేవునికి లోబరిచి దాన్ని భద్రపరుచుకోవాలి.
ప్రార్థన చేయకపోతే శరీరం లోబడదు. ఎంత ప్రార్థన చేయగలిగితే అంతగా నీ యొక్క శరీరం నిలబడగలుగుతుంది. సాతానుడు ఎక్కడ దెబ్బ కొడతాడు అంటే మన శరీరం మీదే దెబ్బ కొడతాడు. శరీరం మీద ఎప్పుడు దెబ్బ కొడతాడంటే లేనిపోని మన కోరికలన్నీ మన మీదకు వస్తాయి చూడు, అప్పుడే వాడు దెబ్బ కొట్టేది. మన శరీరం మీద అవకాశం వాడికి ఇచ్చినప్పుడే దెబ్బ కొడతాడు. మన శరీరం మీదకి రాకుండా ఆయన వెలుగే మనలో ఉంటే వాడు ఏమైనా ఎంటర్ అవుతాడంటారా? ఎంటర్ అవ్వలేడు. ఎందుకని? వెలుగున్న చోట చీకటికి పొత్తు లేనే లేదు. చీకటి సంబంధులు చీకటి రాజ్యానికి పోతారు, వెలుగు సంబంధులు వెలుగు రాజ్యానికి వెళ్ళిపోతారు. అందుకనే దేవుని యొక్క నిర్మాణంలో మన జీవితం ఎలా ఉండాలంటే పవిత్రమైనదిగా మన జీవితం ఉండాలి, శ్రేష్టమైనదిగా మన జీవితం ఉండాలి. వాక్యమందు మన హృదయం నిలకడగా ఉండే రీతిగా మన జీవితం ఉండాలి. ఆత్మను అనుభవించేవారిగా ఉంటే మన జీవితం వర్ధిల్లుతుంది. ఈరోజు దేవునిని తెలియక చాలా విషయాల్లో పొరపాట్లు మనం కలిగి జీవిస్తున్నాం. ఏమండి, గలతీ పత్రికలో అంటాడు, 1వ అధ్యాయం 15వ వచనం అనుకుంటా, చూడండి, చదువమ్మా. 12వ వచనం చూడమ్మా. మనుషుల వలన దాని నేను పొందలేదు, నాకెవడను దాన్ని బోధింపలేదు. అమ్మ 10వ వచనం చూడరా. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించగొను చూచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేనెప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడినైతే క్రీస్తు దాసుడను కాకపోవదును. ఏం చెప్తున్నాడు? మనం మనుషులను సంతోషపెట్టొచ్చు అంటారా? ఆలోచన చేయండి. మనుషులను సంతోషపెట్టే తీరు ఈరోజు కనబడుతుంది. అర్థమవుతుందా? అందుకని ఎజెకియెల్ కూడా చెప్తున్నాడు, నా గొర్రెలను కాసేవాడు లేడు, వాటిని దోసుకునేవాడు ఉన్నాడు, బలమైన వాటిని తీసుకునేవాడు ఉన్నాడు, కానీ వాటికి పెట్టి కట్టుకట్టేవాడు లేడు. ఎంతమంది స్క్రీన్ల మీద పెడుతున్నారు గూగుల్ పే చేయండి అని. అవసరమా? దేవుడు పోషిస్తాడు అన్నప్పుడు స్క్రీన్ల మీద ఫోటోలు పెట్టి గూగుల్ పే చేయండి, ఫోన్పే చేయండి అంటే దేవుణ్ణి అవమానపరుస్తున్నారు. ఏ రీతిగా అవమానపరుస్తున్నారు చూడండి. మీకు దెబ్బ తగిలితే వచ్చి ప్రార్థన చేసేది ఎవరో? ఇక్కడున్న వ్యక్తి. ఫోన్పేలో ఉన్న వ్యక్తికి స్క్రీన్ కార్డు పంపించి, నేను ఇలా నీకు ఎంత పంపించాను, వచ్చి నాకు ప్రార్థన చేయంటే వస్తాడా? ఫ్లైట్ బుక్ చేయమంటాడు, లేకపోతే రిజర్వేషన్లు బుక్ చేయమంటాడు. అర్థమవుతుందా? మోసపోవద్ది. అంత్యకాల దినాల్లో అడుక్కునే ప్రతి ఒక్కడు సేవ చేస్తున్నట్టు కాదు. మీకు ఇదే చెప్తున్నాను. మనుషులను సంతోష పెట్టట్లేదంట పౌలు. ఎవరిని సంతోష పెడుతున్నాడంటే దేవునిని మాత్రమే సంతోష పెడుతున్నాడు. మనుషులను సంతోష పెట్టే సేవ ఎన్నటికీ నిన్ను ఫలింపలు చేయదు. మనుషులను సంతోషపెట్టే అభిప్రాయాలు ఎన్నటికీ దేవుని దగ్గరికి తీసుకువెళ్ళలేవు. ఎవరిని సంతోష పెట్టాలంటే దేవునిని సంతోష పెట్టాలి. అందుకనే పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ, ఖండించి బుద్ధి చెప్పి వారిని గద్దించి దేవునికి లోబాటు చేయని చెప్పి మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా? దేవుడు మనకి చెప్తున్నది ఏంటో తెలుసా? ఈ అంత్యకాల దినాల్లో మనకి ప్రత్యేకింపబడిన జీవితం ఉండాలి. ఫలించండి అని చెప్తున్నాడు. ఏమని ఫలించండి అని చెప్తున్నాడంటే మారు మనసుకు తగిన ఫలితము ఫలించుడి. మనకు అందరికీ ఉందా? నేను విమర్శించేవాడిని కాదు, కానీ మిమ్మల్ని గుర్తు చేస్తున్నాను. మీ జీవితం ఎలా ఉందో మీకు గుర్తు చేస్తున్నాను. బాప్తీసం పొందారు, మారు మనసు పొందారు, కానీ ఫలితం అనేది ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. మీ ఫలితం బాగుంటే ఈరోజు మీరు ఎంత సంతోషంగా ఉండేవారో. ఎందుకు మీకు కష్టాలు వస్తున్నాయో ఆలోచన చేయండి. ఎందుకు మీకు నష్టాలు వస్తున్నాయో ఆలోచన చేయండి. మారు మనసు తగిన ఫలితము లేదంట ఆ రోజు ప్రజల దగ్గర. వారి జీవితాల్లో వెలుగు లేకుండా ఉంది. అందుకని ఆహారం అంటున్నాడు, మారు మనసుకు తగిన ఫలితము ఫలించండి. మరి ఫలింపు లేని జీవితం ఏంటంటే మారు మనసు పొందిన వారు దేవుని విడిచిపెట్టి బ్రతుకుతున్న వారిగా కనబడుతున్నారు. ఈరోజు నువ్వు అలా బ్రతకూడదు. దేవుడు నీకు అదే చెప్తున్నాడు. తగిన ఫలితం దేవుని దగ్గర ఉంది. మనుషులను సంతోషపెట్టే వారిగా మీరుంటే గనక మీ సంతోషం మీ వరకే నిలబడుతుంది, కానీ దేవుని యొద్దకు చేరదు. ఎప్పుడైతే మనం జీవితం ద్వారా దేవుడు సంతోషించడం ప్రారంభిస్తాడో మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు.
అర్థమవుతుందా? అబ్రహాము దేవునిని సంతోషపెట్టడం నేర్చుకున్న తర్వాత అబ్రహామును దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు. వాళ్ళ బిడ్డల్ని ఆశీర్వదించడం ప్రారంభించాడు. నేటికి ఇశ్రాయేలు ప్రాంతంలో అనేకమైన దౌర్భాగ్య స్థితులు, అనేకమైన స్థితులు కలిగిన దేశాలు వాళ్ళ మీద యుద్ధాలు చేసిన నేటి వరకు దేవుడు వాళ్ళని ఏం చేస్తున్నాడు? కాపాడుతూనే ఆశీర్వదిస్తున్నాడు. అర్థమవుతుందా? నువ్వు దేవునిని సంతోషపెట్టేవారిగా ఉంటే నీ కుటుంబం దీవించబడుతుంది, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. పోగొట్టుకోవడానికి అది మనుషుల నుంచి వచ్చినది కాదు, దేవుని నుండి వచ్చినది గనుక మన జీవితాలు దేవుని మాత్రమే సంతోషపెట్టేవారిగా ఉండాలి. ఈరోజు ఒక పాట రాశాను. ఏం పాట రాశానంటే, మనుషులకు కనబడవలెనని నాకు లేదు యేసయ్యా, నీవు నన్ను చూస్తుంటే అదే చాలు, నీవు నన్ను ఆదుకునేవాడవు, మనుషులు నన్ను బాధపరిచేవారు, నీ ప్రేమతో నన్ను కాయము యేసయ్యా, నీ కృపతో నన్ను నడుపుము యేసయ్యా అని పాట రాశాను. అంటే దేవుడు నాకు తెలియచేసే ప్రతి విధానంలో ఆయనని ఎంతగా ప్రేమిస్తున్నానో ఆయన క్రొత్త తలంపులతో నన్ను నింపడం ప్రారంభిస్తున్నాడు. మనుషులను లక్ష్య పెట్టొద్దు. దేవుడు చెప్పాడు, కుటుంబంలో 2-3 వ్యత్యాసము కలుగజేయడానికి వచ్చాను కానీ అన్నాడు. అర్థమవుతుందా? అవి వచ్చినప్పుడు నీ మీదకి వస్తున్నాయని భ్రమపడద్దు. అవివన్నీ వస్తున్నాయంటే నీ యొక్క స్థితి బలపడుతుందని అర్థం చేసుకోండి. మీ పునాది స్థిరపడుతుందని ఆలోచన చేయండి. అయ్యో నా మీదకే వస్తున్నాయని మీరు అనుకున్నారనుకో, పొర్రపాటును కాలు సరిపోతారు. మీరు ఎప్పుడైనా సరే మీ మీదకి కొన్ని గొడవలు వస్తున్నాయంటే మీ పునాదిని కదిలించడానికి శత్రు ప్రయోగం అనేకులను వాడుకుంటున్నాడని ఆలోచన చేయండి. భార్యనే వాడుకోవచ్చు, భర్తనే వాడుకోవచ్చు, కుటుంబంలో ప్రతి ఒక్కరిని వాడుకోవచ్చు. అయితే నువ్వేం చేయాలంటే వీటన్నిటిని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వెళ్తే ఆయనే నీ కుటుంబానికి సమాధానం ఇస్తాడు. అర్థమవుతుందా? మనం ఎప్పుడైతే మన తగిన ఫలింపు మనలోనికి వస్తుందో తీగ తీగ పెరుగుతూ వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? ద్రాక్షావల్లిని నేను, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను తీసి పారవేస్తాడు. అది సేవకుడైనా సరే, విశ్వాసులైనా సరే, నమ్మకస్తులైనా సరే. అర్థమవుతుందా? ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరికి దేవుడు తెలియచేసేది అదే. ఎవరిలో అయితే 9 ఫలించే ఫలాలుంటాయో ఆ ఆత్మ ఫలాల ద్వారా నువ్వు రక్షణలో ఉన్నవని నువ్వు గుర్తెరుగుతావు. అవి నాకు దేవుడు తెలియచేసిన తర్వాత నాకు అర్థమైంది దేవుడు నాతో ఉంటున్నాడని. దేవుడు నాతో ఉన్నాడని తెలియబడింది ఎప్పుడంటే ఈ ఆత్మ ఫలాలు ఎప్పుడైతే నాలో క్రియ చేయడం ప్రారంభించాయో దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. మనం ఎప్పుడైనా దేవుడు ఎలా మాట్లాడతాడని అనుకుంటాం కానీ నువ్వు వాక్యం ద్వారా మాట్లాడతాడు. నీ హృదయంలో అంతరంగంలో నుంచి దేవుడు మాట్లాడతాడు. అర్థమవుతుందా? ఎప్పటికప్పుడు మన జీవితాలను ఎలా చక్కదిద్దుకోవాలంటే ఇంకా ఫలింపు అనేది నీలోనికి రాకపోతే వ్యవసాయకుడు త్వరలో రాబోతున్నాడు. ఫలింపని ప్రతి తీగను ఏం చేస్తాడంటే తీసి అగ్నితో కాల్చివేస్తాడు. అర్థమవుతుందా? దేవుడు చెప్తున్నది ఒకటే, పాపుల కొరకు మాత్రమే వచ్చాను. కానీ ఈనాడు ఆ పాపి ఏం చేస్తున్నాడంటే దేవునిని గణపరచలేకపోతున్నాడు, దేవుని దగ్గర ప్రాధేయపడలేకపోతున్నాడు. చేసినది తప్పే అని తెలిసిన, విన్న వాక్యము కరెక్టే అని తెలిసిన ఆ తప్పుకి పరిష్కారం అనుభవించలేకపోతున్నాడు. నేను చేసింది తప్పే, బయటికి తీసుకురా ప్రభు అనలేకపోతున్నాడు. ఏమండి, ఈ యొక్క పేజీల గ్రంథం ఇన్ని పేజీలతో నింపబడింది. ఒక్క పేజీ సరిపోతుందంటే అనుకోవచ్చా? సరిపోతుందా? మన అనుభవించే జీవితం కూడా అంతే. జస్ట్ 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు పేజీ మాత్రమే మనకు కనబడుతుంది. మరి 1000 సంవత్సరాలంటే మాటలా? ఎవ్రీడే మన జీవితంలో ఎలా గడుతుందో అనుమానంతో వెళ్తూ ఉంటాం. అవునా? ప్రతి డే సంవత్సరం వెళ్తున్న కొలది అయ్యో మన జీవితం పెరిగిపోతుంది, మన ఆయుష్ పెరిగిపోతుందని భయపడుతున్నాం. కానీ ఇదిగో 1000 ఏండ్ల పాలనలోనికి వెళ్తామని చెప్పిన ఈ గ్రంథాన్ని మాత్రం ఎవరు కూడా గుర్తించలేకపోతున్నారు. ఒక్క పేజీ చూస్తే సరిపోద్ది అనుకుంటున్నారు. కానీ ప్రకటన గ్రంథం వరకు పేజీ చూడగలిగితేనే మన 1000 ఏండ్ల పాలనలో చేరగలుగుతాం. అర్థమవుతుందా? అంటే నేను చదవమని బైబిల్ చెప్పట్లా. బైబిల్ చదివే వాళ్ళందరూ పరలోకం వెళ్ళిపోతారని కాదు. ఈ బైబిల్ని పాటించేవాడు మాత్రమే పరలోకం వెళ్తాడు. అర్థమవుతుందా? బైబిల్ 2 సార్లు కంప్లీట్ చేసినా, 3 సార్లు కంప్లీట్ చేసినా, 4 సార్లు 10 సార్లు కంప్లీట్ చేసినా ఏమాత్రం ఫలితం ఉండదు. కానీ ఈ బైబిల్ పట్ల ఎవరైతే నడుస్తారో వాళ్ళు మాత్రమే నిత్య రాజ్యానికి వెళ్తారు.
అందుకనే కుమారులని మిమ్మల్ని పిలవట్లేదు కానీ వారసులని పిలుస్తున్నానని గలతీ సంఘానికి రాస్తున్నాడు 4వ అధ్యాయంలో. కాబట్టి మనం ఎవరమంటే వారసులం అవ్వవలసిన వాళ్ళం. ఇప్పుడు కుమారులుగా ఆయన ఏ రీతిగా అయితే పరలోకం నుండి ఊడిపడి ఈ లోకంలోనికి వచ్చి మనకు అన్నీ నేర్పించి కుమారుడిగా పిలువబడి వారసుడిగా మారిపోయాడో, ఇప్పుడు మన జీవితంలోనూ కూడా అదే జరుగుతుంది. ఈరోజు మనం కుమారులుగా ఉన్నాం. ఈ కుమారుడి మాటలన్నీ నెరవేరిస్తే ఒకరోజు పరలోకంలో వారసులుగా నిలబడతాం. అర్థమవుతుందా? ఈ 2025 సంవత్సరం మనకి ఇచ్చాడు. నేను అందుకనే అంటున్నాను, తప్పు చేయకుండా మన నోటిని కాపాడుకోండి. మనము ప్రతి వారము ఆరాధన చేసినప్పుడు మన పాపములు ఒప్పుకునే వారిగా కాదు, మన నీతిని కనబరిచి దేవుని ఆత్మను పొందుకునే వారిగా ఉండాలి. అర్థమవుతుందా? ప్రతి వారం పాపాలను ఒప్పుకునేలాగా మనం ఉండకూడదు. ఇంకా పాపాలు లేకుండా నా నీతిని బట్టి నీ ఆత్మ నా మీదకి దిగిరావాలి తండ్రి అని ఆరాధన చేయాలి. అప్పుడే దేవుడు మనకి బలమైన శక్తినిస్తాడు. దేవునిని తెలుసుకునే విషయాలు చాలా ఉన్నాయి. దేవుని విషయాల్లో సాగవలసిన జీవితం చాలా ఉంది. దేవునితో గడపవలసిన దినాలు చాలా ఉన్నాయి. కానీ మన సత్యాన్ని విడిచి బ్రతికే కొలది పాపం అనేది మనకి ఎంతగానో అధికారం అయిపోతుంది. వాడు గర్జించు సింహంవలే ఉన్నాడు, సమయం కొంచెమే అని. దేవుడు ఆలస్యం చేస్తున్నాడు మన కొరకే. ఆయన ఆలస్యం వెనకాల ఉన్న ఏంటిది అంటే మన కొరకే. దేవుడు రక్షించబడిన పాపులు ఎలా అయితే చెడిపోయి మరలా జీవిస్తున్నారో, తగిన ఫలం లేకుండా ఎలా అయితే జీవిస్తున్నారో, వాళ్ళు మరలా తిరిగి ఫలించాలని దేవుడు చూస్తున్నాడు. ఏమండి, బాప్తీసం తీసుకుని ఎంతమంది తప్పులు చేయట్లా? మన కళ్ళెదురుగా పాప మాటలు మాట్లాడట్లా, మన కళ్ళెదురుగా చెడ్డ మాటలు మాట్లాడట్లా. ఇవన్నీ యోహాను చెప్తున్న మాటే. మారు మనసుకు తగిన ఫలితము ఫలించడి. ఫలితం లేకపోతే పొట్టు గాలికి ఎగిరిపోతుంది, దాన్ని కాల్చి బూడిది చేస్తాడు. దేవుడు చెప్తున్న మాటలు మనం ఎప్పటికీ నిరర్ధకముగా జీవించకూడదు. మన భవిష్యత్తును బాగు చేసుకోవడానికి దేవుడు తెలియజేస్తున్నాడు. మన బలమైన పిల్లర్ ఎప్పుడు నిలబడుతుందంటే దేవుడు చేసే అద్భుతాల గురించి కాదు, దేవుడు చేసే ఆశ్చర్యకార్యాల గురించి కాదు. నువ్వు నిలబడితే ఆయన చేయబోయే అద్భుతాలు చూడగలిగే స్థితి నువ్వు చూడగలుగుతావు. అర్థమవుతుందా? 10 సూచక్రియలు చేశాడు కళ్ళ ముందు. మరలా వెళ్ళి బండ దగ్గర ఏమన్నారు? మాకు దాహములే తీర్చే నాదుడే లేడు, మాకు దాహం తీర్చవా అని దెబ్బలాడుతున్నారు. ఐగుప్తులో 10 సూచక్రియలు సముద్రం దాటే వరకు చేశాడు. ఆ సూచక్రియలు కనీసం గుర్తుపెట్టుకున్నారు వాళ్ళు? బుద్ధి లేని వారిగా మాట్లాడుతున్నారు. సముద్రం దాటినా కానీ 2 మైళ్ళు చీల్చబడ్డ సముద్రం మధ్యన నడిచారు, కానీ వాళ్ళ జీవితం మరీ బుద్ధి లేకుండా నడుస్తుంది. ఈరోజు మారు మనసు తగిన ఫలితం లేకపోతే అరణ్యంలో ఎలా అయితే 40 సంవత్సరాలు నడిపించి వాళ్ళ భవిష్యత్ అంతా 2 మాత్రమే కానానులో అడుగు పెట్టేలాగా చేశాడంటే, మనము కూడా పరలోక కానాలో అడుగు పెట్టాలంటే మన భవిష్యత్తు అరణ్యంలో ముగించబడే రీతిగా ఉండకూడదు. అర్థమవుతుందా? మన భవిష్యత్తు అరణ్యంలో ముగించబడే రీతిగా ఉండకూడదు. అరణ్యంలో ముగించబడిన వారు ఎవరయ్యా అంటే దేవునిని వ్యతిరేకించిన వారు, ఆకాశము నుంచి పీకుల దాకా మెక్కి దేవునిని గణపరచకుండా గొంతుకులో చేతి పెడితే అందే రీతిగా తినేసిన వారు. వాళ్ళు మాంసం ఇమ్మంటే మాంసం ఇస్తేనంట ఇలా 4 కిలోకి అంగిడిలోకి అందేలాగా తిన్నారంట మాంసం. అర్థమవుతుందా? ఎక్కడికి అందేలాగా? చేతికి అందేలాగా మెక్కారంట. దేవుడు చెప్పిన విషయాలను విడిచిపెట్టేసి వాళ్ళు నోటికి కావలసింది అంతా తీసుకుంటున్నారు. కానీ అసలే మేము ఎక్కడ ఉండవలసిన బానిసత్వంలో ఉండవలసిన మమ్మల్ని ఇంతటి స్థితిలోనికి తీసుకువచ్చి మా బట్ట మాయకుండా మా కాళ్ళు వాయకుండా దేవుడు నడిపిస్తుంటే, ఈ నడిపించిన దేవుడు చేసిన కార్యాలను విడిచిపెట్టి మరలా బండ దగ్గర దెబ్బలాడుతున్నారు, మరలా తిండి దగ్గర దెబ్బలాడుతున్నారు, చేతును మధురముగా మార్చిన చోట దెబ్బలాడుతున్నారు. ఈరోజు మనం అలా ఉండకూడదు. యోహాను అదే చెప్తున్నాడు, మారు మనసుకు తగిన ఫలితము ఫలించండి. ఈరోజు ఫలించలేకుండా వెనక బ్యాక్గ్రౌండ్ చెప్పుకుని బ్రతికేస్తున్నారు. ఈరోజు మీరందరూ మబ్బు కలిగి ఉన్నారు. సేవకుడు కొడుకే సేవకుడు అవుతాడని మబ్బు కలిగి ఉన్నారు. అలా కాదు, మీ కుమారులు కూడా సేవకులు అవుతారు, మీ బిడ్డలు కూడా సేవకులు అవుతారు. మీరు చెయ్యడంలో ప్రయాసపడాలి, మీ బిడ్డలను దీవించడంలో ప్రయాసపడాలి, మీ బిడ్డల్ని ఆశీర్వదించడంలో ప్రయాసపడాలి. వాడు నాన్న తీరువేరా అంటే సమయాలేమన్నా వాళ్ళ కొడుకుల తీరులో ఉన్నాడా? లేడు. ఏలి ఏమన్నా తన కుమారుల తీరులో ఉన్నాడా? లేడు. మరి వాళ్ళ కుమారులు ఎందుకు సేవకులు అవ్వలేదు, ప్రవక్తలు అవ్వలేదు? దేవుడు మనుషులను బట్టి ఎంచుకోవడం,
వాళ్ళ పద్ధతిని బట్టి, వాళ్ళ తీరుని బట్టి, వాళ్ళ నడవడికను బట్టి, పెంచే విధానాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే తన యొక్క కృపతో ఎలా వాడుకోవాలో ముందుగా ఏర్పాటు చేస్తాడు. అర్థమవుతుందా? ఎప్పటికప్పుడు మన జీవితాలు ఎలా ఉండాలంటే, నా కొడుకు ఎంత పరిచారకుడు అవ్వాలి, నా కొడుకు దేవుని సంఘంలో ఎన్నో క్రియలు చేసేవాడిగా ఉండాలి, నా కొడుకు దేవుని సంఘంలోనికి వెళ్తే మంచి పేరుగాంచిన వాడిగా ఉండాలి అని మన జీవితం ఉండాలి. అర్థమవుతుందా? యోహాను చెప్పిన ఫలితం ఈరోజు ప్రజల్లో కనబడట్లా. మారు మనసు తగిన ఫలితం ఈరోజు ప్రజల్లో కనబడట్లా. బాప్తీసం తీసుకున్న వాళ్ళే నోరు కట్టుకోలేకపోతున్నారు. బాప్తీసం పొందిన వారే దేవుని స్తుతిస్తున్నారు, కానీ అదే మాటతో అపవిత్రమైన మాటలు మరలా పలుకుచున్నారు. అర్థమవుతుందా? దేవుని దగ్గర బాప్తీసం తీసుకున్నంత మాత్రాన్ని పరలోకం వెళ్ళరు. దేవుని వాక్యం అదే చెప్తుంది. దేవుని దగ్గర పరలోకం వెళ్ళాలంటే ఆయన చేత నీతిమంతులమని పిలువబడాలి, ఆయన చేత యథార్థవంతులమని పిలువబడాలి, ఈమె నా కుమారుడు నా కుమార్తె అని పిలువబడాలి. అలా పిలువబడాలంటే నీకులో ఆత్మ ఫలాలు అనేవి ఫలించడం ప్రారంభించాలి. తీగ సరైన రీతిలో ఉంటేనే ఉంచుతానన్నాడు, లేకపోతే దాన్ని కాల్చి వేస్తానన్నాడు. తీసివేసే రీతిగా మన తీగలుంటే మన భవిష్యత్తు వర్ధిల్లదు. తీసివేసే రీతిగా మన జీవితం ఉంటే ఆశీర్వదించబడదు. తీసివేసే రీతిగా మన భవిష్యత్తు ఉంటే దీవించబడదు. మరి ఎప్పుడు దీవించబడుతుందంటే తగిన ఫలితం ఫలించినప్పుడే ఆశీర్వాదము కలుగుతుంది. పరిసయ్యులు అనుకుంటున్నారంట నేను అబ్రహాము సంతానమని, నేను పరిసయ్యులు శాస్త్రులు అనుకుంటున్నారు నేను అబ్రహాము సంతానమని పేరుగాంచుకుంటున్నారు, కానీ ఈ రాళ్ల వలన కూడా దేవుడు పిల్లల్ని పుట్టించగలడని చెప్తున్నాడు. అర్థమవుతుందా? నువ్వు కాకపోతే ఇంకొకరు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు, కానీ వాక్యం దగ్గరికి నేను ఎందుకు రప్పిస్తున్నాడు? వాక్యం ఇదే అని చెప్పి దేవుడు నీతో ఎందుకు మాట్లాడుతున్నాడు? నీ జీవితాన్ని బాగు చేసుకో ఈ 2025 అని దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడంటే నువ్వు దేవుని పట్ల ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుని పట్ల నువ్వు ఎంతగానో ఆశపడుచున్నావు గనుక నీ ఆశను పోగొట్టకుండా ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ముందుగా నీ జీవితం ఫలించితేనే నీ కుటుంబ జీవితం ఫలిస్తుంది. నువ్వు ఆశీర్వదించబడితేనే నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. నువ్వు ఎంతగానో దేవుని కొరకు వెతకగలిగితేనే దేవుడు నీ జీవితంలో తన కృపను పంపించడానికి ఇష్టపడతాడు. అర్థమవుతుందా? మనుషులకు కనబడే రీతిగా ఇక్కడి నుంచి మన జీవితం ఉండకూడదు. ఎవరు చూస్తారండి? రహస్యంగా ప్రార్థన చేస్తే మనుషుడొచ్చి చూస్తాడా? మనుషుడొచ్చి సమాధానం ఇస్తాడు నీకు? రోగంతో బాధపడితే ఎక్కి ఏడుస్తుంటే నిన్ను మనుషుడొచ్చి వాదారుస్తాడు, కానీ ఏమాత్రము కూడా ఆ రోగాన్ని సరిచేయలేడు. మరి ఎవరు సరిచేస్తారు నీ బలహీనతలంటే పరలోకమందున్న దేవుడు మాత్రమే సరిచేస్తాడు. అలాంటి దేవుడు నిన్ను సరైన ఫలితంలో ఉంటే ఆయనే నిన్ను అభివృద్ధి చేస్తానంటున్నాడు. దేవుడు చెప్తున్న మాట చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 17వ వచనం అనుకుంటూ చూడండి అమ్మా. 19వ వచనం చూడండి. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. ఎవరిని ద్వేషిస్తుందంట? దేవునికి ఇష్టమైన బిడ్డల్ని మాత్రమే ద్వేషిస్తుంది. అర్థమవుతుందా? దేవునికి ఇష్టమైన బిడ్డల్ని మాత్రమే లోకం ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. అందుకనే దేవుడు చెప్తున్న మాట ఇక్కడ, ఆయనే మాట్లాడుతున్న మాట ఇది. మీరు లోక సంబంధమైన లోకంతో మీరు స్నేహం చేస్తారు. అర్థమవుతుందా? మీరు లోక సంబంధులైతే లోకముతో స్నేహం చేస్తారు. మీరు నా సంబంధులు. అందుకనే మీరు అనేకమైన మనుషుల చేత ఏం చేస్తున్నారు? ద్వేషింపబడుతున్నారు. అర్థమవుతుందా? ద్వేషింపబడటంలో 2 వ్యత్యాసాలు ఉన్నాయి. ఒకటి, నువ్వే కీడు తెల తెచ్చుకుని వాళ్ళ చేత ద్వేషించబడతావు. 2, నీ ప్రేమను చూసి ద్వేషించబడేవారు అనేక మంది ఉంటారు. ఇందులో 2వ కేటగిరీకి సంబంధించిన వాళ్ళే దేవుని సంబంధులు. అర్థమవుతుందా? నీ కోపాన్ని చూపించి, లేకపోతే ఎదుటివాడి మీద దాడి చేసి, వాడిని కొట్టేసి, వాడి మీద పగ పెంచేసుకుని ఉంటే ఆ ద్వేషం ఏంటంటే నువ్వు చేసిన క్రియలను బట్టి నీ మీదకి ద్వేషం వస్తుంది. కానీ నువ్వు దేవుని క్రియలు చేస్తూ ఇతరులకు ప్రేమను పంచాలనుకుంటున్నావు గనుక మనుషులు ఎందరో ద్వేషిస్తున్నారు, కానీ నీవు దేవుని సంబంధివి గనుక మనుషులు నిన్ను ద్వేషిస్తారు. అర్థమవుతుందా? దేవుని సంబంధులను మాత్రమే ఎలా ద్వేషిస్తారంటే మనము ఏమీ చేయకపోయినా మన మీద ద్వేషం పెట్టుకుంటారు. కానీ అన్నీ చేసిన వారి మీద ద్వేషం ఎలా ఉంటుందంటే నువ్వు చేసావు కాబట్టి నీ మీద ద్వేషము
ఉంటుంది. కాబట్టి దేవుడు మనకి ప్రేమను చూపించడానికి ఈ లోకానికి వచ్చాడు. తన కృపలో మనల్ని నిర్మించడానికి ఈ లోకానికి వచ్చాడు. మన జీవితాన్ని బాగు చేయడానికి వచ్చాడు. మన పాపపు బ్రతికే వ్యర్థమైన వ్యసనాల చుట్టూ తిరిగింది, వ్యభిచారపు ఆలోచనలతో తిరిగింది, చెడ్డ క్రియలతో తిరిగింది, పాడైపోయిన తలంపులతో మన జీవితం అంతా నాశనం అయిపోయింది. అయితే పరిచయులతో దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? నేను మీ కొరకు రాలేదు, మీరు నీతిగా జీవిస్తున్నారు కనుక మీ కొరకు రాలేదు. ఎవరి కోసం వచ్చానంటే పాపుల కొరకు వచ్చాను. నీ జీవితం నా జీవితం పాడైపోయిందని బాధపడకూడదు, నీ జీవితం నా జీవితం చెడిపోయిందని బాధపడకూడదు, నీ బ్రతుకు నా బ్రతుకు నాశనం అయిపోయిందని బాధపడకూడదు. మరి దేని విషయంలో బాధపడాలంటే దేవుడు మన కొరకు వస్తే ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నాం చూడు, ఆ విషయంలో బాధపడాలి. అర్థమవుతుందా? దేవుని విషయంలో ఎప్పుడు బాధపడాలి అంటే దేవుడు వచ్చి నీ కొరకే నేను వచ్చాను, ప్రాణం పెట్టానని తెలిసినా కూడా ఆ ప్రాణానికి విలువ లేకుండా చేసి ఇంకా పాపపు బ్రతుకులో బ్రతుకుతున్నాను చూడు, దానిని బట్టి మనం ఏం చేయాలంటే బాధపడాలి. దానిని బట్టి మనం పశ్చాత్తాపడాలి. దానిని బట్టి మన జీవితాలని వృధా చేయకుండా దేవుని కొరకు ఎదురు చూసే బిడ్డలుగా మన జీవితం నడవాలి. అర్థమవుతుందా? ఎప్పటికప్పుడు ఈ సంవత్సరంలో మనము స్థిరపరచుకోవడానికి దేవుని పట్ల విధేయత కలిగి ఉండండి. ఎందుకంటే చిన్న బిడ్డలకి ఎన్నో బలహీనతలు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి, గర్భిణీలకి శ్రమకాలమేమో. అర్థమవుతుందా? దేవుని వాక్యం చెప్పినట్లుగా గర్భిణీలకి శ్రమకాలం వస్తుంది నేను రాబోతున్న దినాల్లో అన్నాడు. ఒకవేళ గర్భిణీలకి శ్రమ వస్తుందేమో, చంటి బిడ్డలకు, వేదన కలిగిన పాలిచ్చే బిడ్డలకు శ్రమకాలం దొరబడుతుందేమో. కాబట్టి మనం ముందుగానే ఏం చేయాలంటే మన జీవితానికి తగిన ఫలితము మనము ఫలించాలి. దేవుడు చెప్తున్న విధానంలో ఎన్నటికి మనము అభివృద్ధి అవుతూ ముందుకు వెళ్ళాలి, కానీ పాడైపోతున్న వారిగా మన జీవితము ఉండకూడదు. దుష్టిని సంబంధులు ఎలా ఉంటారని వాక్యం చెప్తున్న చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 23వ వచనం అనుకోండి, చూడండి అమ్మా. 25వ వచనం చూడండి. ఆయన వారి తలంపులను ఎరిగి వారితో ఇట్లనెను, తమకు తామే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును, తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైన ఏ ఇల్లైనను నిలువదు. సాతానుని వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును, అట్లయితే వాని రాజ్యము ఎలాగూ నిలుచును. అర్థమవుతుందా? 2 రాజ్యాలు ఉండవని దేవుడు చెప్తున్నాడు. మన జీవితంలో ఉంటే ఒకటే రాజ్యం ఉండాలి. ఏ రాజ్యం? పరలోక రాజ్యం. అర్థమవుతుందా? ఇక్కడ చెప్తున్నాడు, ఆయన వారి తలంపులను ఎరిగాడంట. ఆయన వాళ్ళ తలంపులను ఎరిగి మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు తెలియచేసేది అదే. ఈరోజు నీ తలంపులను ఎరిగి దేవుడు నీకు హెచ్చరికలు ఇస్తున్నాడు. నీ తలంపులను గుర్తించి దేవుడు నీకు తెలియచేస్తున్నాడు. నాలో ఫలించే తీగ మాత్రమే అభివృద్ధి అవుతుంది, ఫలించని ప్రతి తీగ ఏమవుతుందంటే పెరికివేయబడుతుంది. వేరులతో పాటు దాన్ని తీసివేయబడుతుంది, వేరులతో పాటు దాన్ని పెకిలించి కాల్చివేయబడుతుంది అని దేవుని వాక్యం చెప్తుంది. ఏమండి, నేను ఒకటే చెప్తున్నాను, నేను తెలుసుకున్నది ఏంటి తెలుసా? కేవలం 70 పేపర్లు ఉన్న జీవితాన్ని ఈ లోకంలో అనుభవిస్తే 1000 పేపర్లు ఉన్న జీవితాన్ని కోల్పోతాం. అర్థమవుతుందా? ప్రతిరోజు ఒక పేపర్ మన జీవితంలో నుంచి వెళ్ళిపోతున్న ప్రతి డే లెక్కించుకుంటూ ముందుకు వెళ్ళాలి. నేను అలాగే లెక్కించుకుంటాను. మీకు తెలియని విషయం ఏంటంటే ఎవ్రీడే నేను ఏం చేశానో లెక్కించుకుంటాను. ప్రభువా, ఈ దినంలో నిన్నే కనపరచను కనుక నన్ను బలపరచని మొక్కుకుంటాను దేవుని దగ్గర. ప్రతి దినము దేవుని దగ్గర బ్రతిమాలుకుంటాను. ఎందుకంటే దేవుడే నా ఆకలి తీర్చగలవాడు, దేవుడే నా పరిస్థితులను మార్చగలవాడు. అందుకనే ప్రతి దినము దేవుని దగ్గర ప్రాధేయపడేది ఒకటి, ప్రభువా ఈ దినము ప్రారంభిస్తున్నాను, నేను ఏ కపటమైన మాట, ఏ కపటమైన చూపులు నాలోనికి రాకుండా ప్రతి ఒక్కరిని ప్రేమతో జయించాలి ప్రభువా అని చెప్పి దేవుని దగ్గర డేని ప్రారంభిస్తాను. నువ్వు ప్రతిరోజు ఇలా ప్రారంభించు, నీ డే ఎంత అద్భుతంగా ఉంటుందో. అర్థమవుతుందా? ప్రతి డే నువ్వు ప్రార్థన చేయడానికి నిర్లక్ష్యం, అవునా? మోకాళ్ళ మీద ఉంటే నీ భవిష్యత్తును దేవుడు ఎంతగా ఫలించాలో దేవుడు చేస్తాడు. మోకాళ్ళ మీద నువ్వు ప్రార్థన చేస్తే ఎంతగా అభివృద్ధి చేయాలో నీ జీవితాన్ని అభివృద్ధి చేస్తాడు.
అందుకని ప్రతి డే నేను దేవుని దగ్గర ఒకటే అంటాను, ప్రభువా ఈ దినము నేను పాపంలో పడిపోకూడదు, నన్ను బట్టి ఇంకొకరు మార్చబడాలి కానీ, నా పద్ధతిని బట్టి ఇంకొకరు జీవితం వర్ధిల్లాలి కానీ, ఈ రోజున ఎవరైతే ప్రార్థన అవసరత కోరుతున్నారో వారి భవిష్యత్తులో ఆశీర్వాదం ఉండాలి ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసుకుని డేని ప్రారంభిస్తాను. అందుకని ఈ రోజు వరకు కూడా ఈ 3 సంవత్సరాలు ముగించుకోవడానికి దగ్గరికి వెళ్తున్న నా జీవితంలో ఈనాటికి కూడా ఎన్నడూ కూడా పాపం చేయలేదు. నేను బాప్తిసం పొందిన తర్వాత ఏనాడు కూడా తప్పటడుగులు వేయలేదు, వ్యర్థమైన వ్యసనాల చుట్టూ తిరగలేదు. అందుకని ఈరోజు నాకంటే చిన్నవారైన వారికి కూడా చెప్పడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. నాకంటే చదువుకున్న వారి ఎదుట దేవుడు నన్ను నిలబెట్టి ఈ రోజుకి నన్ను వాడుకుంటున్నాడు. నేను ఫెయిల్ అయిపోయింది 10th అయినా అనేకమైన ఉద్యోగాలు కలిగిన వాళ్ళే నాకు ఫోన్ చేసి దేవుడు మాట్లాడేలాగా చేస్తున్నాడు. అర్థమవుతుందా? మనము ఫలించడం ప్రారంభిస్తే మన మొలక ఆకాశమునంటే రీతిగా మార్చేస్తాడు. అర్థమవుతుందా? మనము ఆకాశమునంటే రీతిగా దేవుడే మార్చేస్తాడు. ఎందుకంటే నా తీగను అభివృద్ధి చేయడానికి దేవుడు ఎంత ఇష్టపడతాడు. అర్థమవుతుందా? తన తండ్రి వ్యవసాయకుడై ఉన్నాడు. నాలో ఫలించే ప్రతి తీగ దేవుడు పరలోకమందుండి చూస్తున్నాడు కనుక నీ తీగను కూడా అభివృద్ధి చేయడం ప్రారంభిస్తాడు. కాబట్టి నువ్వు ఫలించే వారిగా ఈ రోజు నుంచి ఉండాలి. నేను అదే చెప్తున్నాను, నా వలె ప్రతి ఒక్కరు ఉండాలని కాదు, క్రీస్తును పోలి నడవమన్న అపోస్తులుడైన పౌలు ద్వారా మనం ఏం చేయాలంటే క్రీస్తు బాటలో నడవడం ప్రారంభించాలి. అప్ అండ్ డౌన్స్ అనేవి చాలా శరీరానికి సంబంధించినవి. అప్ అండ్ డౌన్స్ అనేవి శరీరానికి సంబంధించినవి మాత్రమే, కానీ ఆత్మకు సంబంధించిన లెవెల్ ఎప్పుడూ కూడా పైకి వెళ్తూనే ఉంటుంది. అర్థమవుతుందా? కాబట్టి ఆత్మ సంబంధులుగా మన జీవితం ఉంటే పరలోకమందు ఒకరోజు మన ద్రాక్ష గుత్తులను మనం చూసుకోగలుగుతాం. అర్థమవుతుందా? ఎప్పటికప్పుడు మన జీవితాల్లో ప్రయాసపడదాం, ఎప్పటికప్పుడు మన జీవితాలను ఫలించడిగా ఉందాం. దేవుడు చెప్పాడు, పాపుల కొరకే వచ్చాను, నీతిమంతుల కొరకు రాలేదు. 99 గొర్రెలను విడిచాడు, ఒక్కదాన్నే ఎందుకు వెతికాడు తెలుసా? ఆ ఒక్క గొర్రె దేవుడికి అవసరమై ఉన్నది. ఈరోజు నువ్వే ఆ గొర్రెవై ఉంటే తప్పకుండా నీ జీవితాన్ని కట్టుకోవడం ప్రారంభించి ఈ 2025లో పాపమెరుగని స్త్రీగా, పాపమెరుగని కుమారుడిగా నీ జీవితాన్ని పదిలపరుచుకొని ఫలించడి తీగవలె మనము అభివృద్ధి అవుదుముగాక. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు తలలు వంచండి. ప్రతి ఒక్కరు తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ఫలించడి తీగ దేవుని నుండి పుట్టేది. ఫలించిన తీగ అగ్నిలోనికి వెళ్ళిపోతుంది. ఈరోజు నీ జీవితంలో దేవుడు ఒక ప్రయాసనిచ్చాడు. నీవు క్రొత్త తైలంతో నింపబడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. క్రొత్త మార్గంలో నీ జీవితం వర్ధిల్లాలని ఇష్టపడుతున్నాడు. క్రొత్త జీవితం నీలోనికి రావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నీలో ఫలించడి తీగవలే నీ జీవితం ఉండాలి. అపోస్తులుడైన యోహాను చెప్తున్నాడు, సువార్తను ప్రకటించడానికి వచ్చి తన కార్యాన్ని చెప్తూ అనేక మంది దేవుడి గురించి తెలుసు కానీ, అనేక మందికి దేవుడు అంటే ఏంటో తెలుసు కానీ వారిలో తగిన ఫలింపు లేదు, తగిన ఫలితం లేదు. ఫలితం లేకపోవడం వలన యోహాను ఖండిస్తున్నాడు వాళ్ళని. మీరు మారు మనసు తగిన ఫలితము ఫలించుడి. ఈరోజు బాప్తిసం తీసుకున్న మీలో చాలామంది విషయాల్లో ఫలితం అనేది లేకుండా పోయింది. బాప్తిసం పొందిన మీ జీవితాల్లో అభివృద్ధి అనేది లేకుండా పోయింది. ప్రియ సహోదరి సహోదరులరా, ఈరోజు నీ జీవితంలో ఫలితము కావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఏమో ఈరోజు నువ్వే ఆ ఒక్క గొర్రెవేమో, 99 గొర్రెలను విడిచి నీ కొరకే దేవుడు వెతుకుతున్నాడేమో. ఈ రాత్రికాల సమయంలో నీ కొరకే దేవుడు ఎదురు చూస్తున్నాడేమో. దేవుడు మనతో ఉన్నప్పుడు ప్రార్థనలో ఉండాలి. దేవుడు మనతో ఉన్నప్పుడు ప్రార్థనలో ఉండాలి. ప్రతి ఒక్కరం ప్రార్థనలో ఉండాలి. హృదయపూర్వకంగా దేవునికి ప్రార్థన చేయండి. ప్రభువా, నేను ఫలించాలి, నా తీగ అభివృద్ధి అవ్వాలి. ప్రభువా, నా ద్రాక్ష గెలలను నేను పరలోకంలో చూసుకోవాలి. నేను కోసిన నా పంట పరలోకంలో ఉండాలి. ఏదో ఒక అవిశ్వాసం నిన్ను కృంగదీయచ్చు,
ఏ ఒక బలహీనతలో నిన్ను ఆపేయచ్చు, ఏదో ఒక స్థితి నిన్ను గాయపరచచ్చు. ప్రియ సహోదరి సహోదరుడా, నీకొకటే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, నువ్వు సరైన ఫలితముగా ఉంటేనే నీ అభివృద్ధి ఉంటుంది. లోకము నిన్ను ద్వేషిస్తుందంటే నువ్వు చేసిన క్రియలను బట్టి అయినా ద్వేషించాలి, లేకపోతే నీ మంచితనాన్ని చూసి అనేక మంది స్వార్థపూరితముగా ఆలోచన చేయాలి. ఈ రెండు విషయాల్లో నువ్వు దేనిలో ఉన్నావో గుర్తించుకో. నీ ద్వేషాన్ని బట్టి ఇతరులు నిన్ను ద్వేషిస్తున్నారేమో, నీ అహంకారాన్ని బట్టి ఇతరులు నిన్ను స్వార్థముగా చూస్తున్నారేమో. అది నీలో నుంచి వచ్చే ఫలితముగా ఉండకూడదు. దేవుని బిడ్డలు ప్రేమ కలిగి ఉన్నప్పుడే ఆ ద్వేషాలు దేవుడు వాళ్ళని సంతోషపెడతాడు. ఆ ద్వేషములన్నిటిలో నుంచి దేవుడే ప్రేమను చూపిస్తాడు. మనుషుల చేత దేనికి ద్వేషింపబడుతున్నావు? మనుషుల చేత నీవు దేనికి ద్వేషింపబడుతున్నావో నాకైతే తెలియదు, కానీ నీకు నువ్వుగా తెచ్చుకునే ద్వేషమైతే నువ్వు ద్వేషించబడిన వారితో సమాధానపడు. నువ్వు ప్రేమ చూపిస్తున్నా ఇంకొకరు నిన్ను ద్వేషిస్తున్నారంటే ఆ ప్రేమను ఇంకా చూపించడం ప్రారంభించు. నీలో ఫలింపు కావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. బాప్తిసం పొందావు, ఏం చేసావో నాకైతే తెలీదు. రక్షణ పొందావు, ఏం చేసావో నాకైతే తెలీదు. కానీ నీ జీవితంలో దేవుడు తెలియచేసేది ఒకటే, ఎప్పటికైనా మారు మనసునకు తగిన ఫలితము నువ్వు ఈరోజు ఫలించాలి. మారు మనసునకు తగిన ఫలితం ఫలిస్తేనే నీ నిత్య రాజ్యమునకు, ఆయన నిత్య రాజ్యమునకు మనం వారసులం అవ్వగలుగుతాం. నీలో ద్వేషమే ఉండొచ్చు, నీలో స్వార్థమే ఉండొచ్చు, నీలో అహంకారమే ఉండొచ్చు, కానీ దేవుడి రాత్రి విడిచిపెట్టేయమంటున్నాడు. ఆయన రాకడకు అనేకమైన విషయాలు కనబడుతున్నాయి. ఆయన రాకడకు అనేకమైన సూచక్రియలు కనబడుతున్నాయి. ఏమో నేటి దినమే నీదై ఉంటే ఏం చేయగలుగుతావు? రేపటి దినమే నీదై ఉంటే ఏం చేయగలుగుతావు? అనేక మంది చేత ద్వేషించబడుతున్నావు, అనేక మంది దగ్గర సమాధానం లేకుండా జీవిస్తున్నావు, అనేక మంది దగ్గర ప్రేమ లేకుండా జీవిస్తున్నావు, అనేక మంది దగ్గర నీ జీవితాన్ని ఫలించడి ద్రాక్ష తీగల వలె లేకుండా చేసుకుంటున్నావు. మరి దేవుడి రాత్రి మాట్లాడితే నువ్వేం చేయగలుగుతున్నావు? దేవుడి రాత్రి నీకు తెలియచేస్తుంటే ఏం చేయగలుగుతున్నావు? నిన్ను దేవుడు బ్రతిమాలుకుంటున్నాడనా? పాపుల కొరకు వచ్చానని దేవుడే చెప్పాడు. మనం పాపులమే, పాపము చేయని వారు ఎవరూ లేరు, మనందరము పాపులమే. అయితే దేవుడు అంటున్నాడు, మన కొరకే వచ్చానన్నాడు, మనల్ని రక్షించడానికి వచ్చానన్నాడు. నీ శరీరం మలినమైపోయి ఉండొచ్చు, నీ దేహమంతా పాడైపోయి ఉండొచ్చు, నీ దేహమంతా శ్రమల పాలులో ఉండొచ్చు, భరించలేని ఎన్నో స్థితిలో నీ దేహం ఉండొచ్చు. అయితే నా దేవుడు అంటున్నాడు, నీ కొరకే వచ్చాను, నేను నిన్ను రక్షించడానికే వచ్చాను, నీ కట్టు కట్టడానికే నేను వచ్చాను, నిన్ను నా రాజ్యానికి తీసుకువెళ్ళడానికే వచ్చాను, నిన్ను నా రాజ్యంలో వారసుడిగా చేర్చుకోవడానికి వచ్చాను. నువ్వు నీతో నేను ప్రధానము చేయబడ్డానికే వచ్చాను. ఇదిగో మరలా రాబోతున్నాను అని దేవుడు తెలియచేస్తున్నాడు. మనము ఫలిద్దాం, ఫలించలేని వారిగా ఉండొద్దు. వాక్యము తెలుసు అని మనుషులను కనబడే రీతిగా మన జీవితం ఉండొద్దు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడే ఆలకిస్తున్నాడు, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడే సహాయం చేస్తున్నాడు, నువ్వు ప్రార్థన చేస్తేనే దేవుడు నీ మనవిని అంగీకరిస్తున్నాడు. ఈరోజు నీవు ఒకటే తెలుసుకో, నువ్వు ఫలించడం ప్రారంభిస్తే నా యేసయ్య నీకు నీరు పోయడం ప్రారంభిస్తాడు. నువ్వు ఈరోజు ఫలించడం ప్రారంభిస్తే నా యేసయ్య నీ కుటుంబంలో శాంతికి నీరు పోయడం ప్రారంభిస్తాడు, సమాధానానికి నీరు పోయడం ప్రారంభిస్తాడు, ప్రేమకు నీరు పోయడం ప్రారంభిస్తాడు. నువ్వు ఫలించడి తీరగవలే దీర్ఘశాంతమును నీకు దయచేస్తాడు. ఏదో ఒక బలమైన కారణం నిన్ను వెంటాడుతుందేమో, ఏదో ఒక బలమైన కారణం నిన్ను వెనక్కలాగుతుందేమో, ఏదో ఒక బలమైన కారణం నిన్ను వెంటాడి నిన్ను నాశనం చేస్తుందేమో. అయితే ఈరోజు నీకు చెప్పేది నా దేవుడు,
నిన్ను ఫలించమని. నా దేవుడు నిన్ను ఫలించమంటున్నాడు. నువ్వు ఫలించగలిగితే నా యేసయ్య నిన్ను అభివృద్ధి చేస్తాడు. నీ తీగలను బహుగా అభివృద్ధి చేయడం ప్రారంభిస్తాడు. నీ తీగలు విస్తరించడం దేవుడు ప్రారంభిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులరా, విడిచిపెట్టేద్దాం. మన బ్రతుకు చాలా విలువైంది. 70 పేపర్లు మాత్రమే చూసుకుంటే 1000 ఏండ్ల జీవితంలో మనము మన లిస్టుని చూసుకోవాలి. మనకొద్దు ఈ బ్రతుకు. సహోదరి తన తల్లి మాట విన్నప్పుడు సాక్ష్యంలో పంచుకుంది. తన తల్లి మాట విన్నప్పుడు తన భవిష్యత్తు ఎంత డెవలప్ అయిందో. ఈరోజు నా తండ్రి మాటను వింటే మీరు కూడా ఎంతో అభివృద్ధి పొందుతారు, ఎంతో ఆశీర్వదించబడతారు, ఎంతో దీవించబడతారు. తన జీవితం చాలు అనుకుని ఆపేద్దామనుకుంది, కానీ తల్లి మాటను గద్దించి ఎప్పుడైతే లోబడిందో తన భవిష్యత్తు ఈరోజు ఎంత ఘనముగా ఉందో చెప్పుకుంటుంది. ఈరోజు నా తండ్రి మాటను నువ్వు కూడా వింటే, నా తండ్రి మాటకు నువ్వు కూడా లోబడితే, నువ్వు ఫలించడి వారిగా ఉంటే నా యేసయ్య నిన్ను కూడా దీవిస్తాడు, నీకు కూడా నీరు పోస్తాడు, నిన్ను కూడా అభివృద్ధి చేస్తాడు. మనము అభివృద్ధి అవుదాం. అభివృద్ధి కలిగిన వారిగానే జీవిద్దాం. అభివృద్ధి కలిగిన వారిగానే మనం ముందుకు వెళ్దాం. అభివృద్ధి కలిగిన వారిగానే ఫలిద్దాం. మనల్ని దేవుడు ఏమీ అడగట్లా. ఈ లోక సంపాదన అడగట్లా, ఈ లోక ఆస్తిపాస్తులను అడగట్లా. నీ కొరకే మరలా వెల చెల్లించి తన రక్తము నుంచి నిన్ను బాగు చేయడానికి తనే స్వయంగా ఈ లోకానికి వచ్చాడు. బాగు చేసుకుందాం మన జీవితాల్ని. వద్దు, ఈ నూతన సంవత్సరంలో మన జీవితం ఎలా ఉండాలి అంటే, నీ గురించి పక్కవారు సాక్ష్యములో ఉండాలి. నీ గురించి ఒకరు మాట్లాడుకునే సాక్ష్యం నీలో కనబడాలి. నీ గురించి ప్రజలు మాట్లాడుకున్నప్పుడు, అయ్యో అతని సాక్ష్యం వేరు, అతని భవిష్యత్తు వేరు, ఆమె సాక్ష్యం వేరు, ఆమె భవిష్యత్తు వేరు. ఆమె పూర్తిగా మారిపోయింది. ఆమె పూర్తిగా దేవుని కొరకే బ్రతుకుతుంది. ఆమె పూర్తిగా దేవునిని వెతుకుతుంది. ఆమె లోక సంబంధాలు కలిగిన స్త్రీ కాదు, లోక సంబంధం కలిగిన వ్యక్తి కాదు. అతడు లోకం నుంచి మారిపోయాడు, లోకం నుంచి దూరం అయిపోయాడు. అతడు దేవుని సంబంధిగా మారిపోయాడు, దేవుని స్నేహితుడిగా మారిపోయాడు. అందుకనే లోకము తనని ద్వేషిస్తుంది, అందుకే లోకము తనని వెంటాడుతుంది. మరలా పాపంలోకి లాగాలని, మరలా శాపంలోకి లాగాలని, మరలా లోకపు క్రియలతో మరలా బందీని చేయనని లోకము వారిని ద్వేషిస్తుంది. కనుక ఇక ఏ మాత్రము ఇలాంటి బలహీనతలు వచ్చినప్పుడు నువ్వు దేవుని ఎదుట పదిలంగా నిలబడుతున్నావని ఆలోచన చేయండి. దేవుని ఎదుట పదిలముగా ఆశీర్వదించబడుతున్నావని ప్రార్థన చేయండి. నీ జీవితం నిలబడే రీతిగా ఉండాలి. నీ జీవితం బలమైనదిగా ఉండాలి. బలహీనతలన్నిటినీ దాటుకుంటూ దేవుని కొరకు నిలబడే స్త్రీగా, పురుషుడిగా నీ జీవితాలు ఉండాలి. సహోదరి సహోదరులారా, నువ్వు క్రైస్తవుడు అని చెప్పి మోసపోతున్నవేమో, నీవు క్రైస్తవుడు అని చెప్పి నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావేమో, నీవు క్రైస్తవుడు అని చెప్పి నీ జీవితాన్ని వ్యర్థపరుచుకుంటున్నావేమో. ఈరోజు నీ జీవితంలో అవన్నీ ఉండకూడదు. ఫలించెడి తీగ మనలో మొలవబోతుంది. చాలామంది మొలవబోతున్నారు. ఈ 2025లో వారి జీవితాలను కట్టుకోవాలని ఎంతోమంది బాధపడుతున్నారు. ఈ 2025లో నా జీవితం దేవునికి ప్రత్యేకించబడినదిగా ఇవ్వాలని చాలామంది ఇష్టపడుతున్నారు. మీరు భయపడొద్దు, నా దేవుడు మిమ్మల్ని ఫలింప చేయబోతున్నాడు. మీరు క్రైస్తవులని పేరు చెప్పుకునేవారు కాదు, దేవుని బిడ్డలని ముద్ర వేసుకోబోతున్నారు. క్రైస్తవులని బిరుదు కాదు మీకు ఉండవలసింది, దేవుని బిడ్డలని మీరు ముద్ర వేసుకోబోతున్నారు. మీరు ఫలించబోతున్నారు. భయపడొద్దు. మీరు ఎంత కన్నీరు కారుస్తున్నారో నా దేవుడు మీ ప్రార్థన, మీ మనవి అంగీకరిస్తున్నాడు. ఈ సమయమందు మీ హృదయంలో ఉన్న పశ్చాత్తాపాన్ని దేవుడు చూస్తున్నాడు. ఈ సమయమందు మీ హృదయంలో ఉన్న బాధను దేవుడు చూస్తున్నాడు. మీరు ఏమాత్రము భయపడొద్దు. నా దేవుడు మిమ్మల్ని ఫలింప చేయబోతున్నాడు. తన తీగలుగా మీకు నీరు పోయబోతున్నాడు. తన తోటగా మిమ్మల్ని మార్చుకోబోతున్నాడు. మీరు ఫలించబోయే బిడ్డలుగా దేవుడు ఏర్పాటు చేసుకోబోతున్నాడు. అయితే మీ ప్రేమను ప్రజలకు చూపించడం ప్రారంభించండి. మీ ప్రేమను ప్రజల్లోనికి తీసుకువెళ్ళడం ప్రారంభించండి. మీరు అభివృద్ధి పొంది ఆశీర్వదించబోతున్నారు. ఈ సంవత్సరంలో మీరు దేవుని కొరకు నిలబడితే
మీరు ఏ ఫలితాన్ని అయితే ఆశిస్తారో ప్రతి ఒక్కటి మీకు దొరకడానికి దేవుడు ద్వారాలు తెరవబోతున్నాడు. ద్వితీయోపదేశకాండం 28:1-14 వరకు రాయబడిన ప్రతి వాగ్దానము పట్ల మీరు కలిగి జీవిస్తే దేవుడు ఈ 14 వాగ్దానాలు మీ జీవితంలో ఈ 12 నెలల్లో నెరవేర్చబోతున్నాడు. మీరు ఫలించబోతున్నారు. వెలుపలికి వెళ్ళినప్పుడు, లోపలికి బయటికి వచ్చినప్పుడు మీరు ప్రతి ఒక్కరూ ఫలించబోతున్నారు. మీరు దీవించబోతున్నారు. నా దేవుడు ఈ రాత్రి మీతో మాట్లాడుతున్నాడు. మీ జీవితం అభివృద్ధి అవడానికి ద్వారములు తెరవబోతున్నాడు. మీ జీవితాలు దేవుని కొరకు ఎంతగా వెతుకుతున్నాయో, మీ కళ్ళు ఆయనని చూడాలని ఎంతగా వెతుకుతున్నాయో, మీ హృదయం ఎంత తాపత్రయపడుతుందో నా దేవుడు నీ జీవితాన్ని తన భద్రమైన చేతుల్లోనికి తీసుకోబోతున్నాడు. నువ్వు ఇచ్చేయాలనుకున్నావు గనుక ఇచ్చేయి. మరలా లోకం వైపు చూడొద్దు. లోకము తన వారిని స్నేహిస్తుంది. నువ్వు లోక సంబంధివి కాదు. ఇక నుండి నువ్వు ఫలించడి తీగగా మారబోతున్నావు. నీలో నుంచి అనేకమైన ఫలితాలు ఫలించబోతున్న తీగలు రాబోతున్నాయి. నీ జీవితాన్ని దేవునికి ఇవ్వమని చెప్తున్నాడు. ఇక నుంచి నువ్వు లోక సంబంధము కలిగిన మాటలు మాట్లాడకూడదు. ఇక నుంచి లోక సంబంధమైన వ్యక్తిగా నీవు జీవించకూడదు. బాప్తీసమునకు మారు మనసునకు తగిన ఫలితము నీలో ఈ రోజు నుంచి కనబడాలి. బాప్తీసం ఏ రీతిగా అయితే పొంది నిర్ణయం తీసుకున్నావో ఆ నిర్ణయాలన్నీ నేటి దినము నుంచే కనబడాలి. ఈ రోజు నుంచే మీ జీవితాల్లోనికి ఫలించడి అభివృద్ధి గల తీగవలే మీరు ముందుకు నడవాలి. మీరు లోక సంబంధులు కాదని దేవుడు చెప్తున్నాడు. మీరు లోక సంబంధులు కాదని దేవుడు తెలియచేస్తున్నాడు. పరిశుద్ధుడా, మహాగణుడు అయిన గొప్ప దేవా, నీకే స్తోత్రములు తండ్రి. ఒక ఆత్మ రక్షించబడుట ఎంత మేలు అని నీ వాక్యం సెలవిస్తుంది. ఈ రాత్రికాల సమయంలో అనేకమైన వేరులు కలిగిన ద్రాక్ష తీగలు కనబడుతున్నవి తండ్రి. అనేకమైన తీగలు బలముగా వారిని వేరును నాటుకోబోతున్నాయి తండ్రి. నీరు పోయండి ప్రభువా. అవి బలమైనవిగా మొలకెత్తడానికి నీరు పోయండి. నీవు నీరు పోయేవాడువు నీవే గనుక దాన్ని వృద్ధి చేసి ముందుకు నడిపించండి. దాన్ని వృద్ధి చేసి నీవే ఆశీర్వదించండి ప్రభువా. ఇదిగో ఫలించాలని ఎంతోమంది హృదయాలు ఎదురు చూస్తున్నాయి. ఫలించాలని ఎంతోమంది హృదయాలు ఆకర్షితముగా మార్చబడ్డాయి. ఇదిగో తండ్రి, వారు ఫలించడి వారిగా ఉండాలని ఇష్టపడుతున్నారు. ఫలించని తీగలుగా వారు ఉండకూడదు అనుకుంటున్నారు. ఇదిగో వారి వేరు బలమైనదిగా నాకు కనబడుతుంది. నువ్వు చూస్తున్నావని నమ్ముచున్నాను ప్రభువా. వీరు బలమైన వేరుగా స్థాపించబడబోతున్నారని ఇదిగో నీవు చూపిస్తున్న ఈ యొక్క మొలకలను బట్టి నీరు బలమైనవిగా పోయమని ప్రార్థిస్తున్నాను. వాటిని వృద్ధి చేయమని ప్రార్థిస్తున్నాను. తెంపబడే తీగలుగా మీరు కనబడట్లేదు. ఫలించే తీగలలాగానే మీరు కనబడుతున్నారు. దేవుడు మిమ్మల్ని వృద్ధి చేయగోరుతున్నాడు. మీకు నీరు పోయబోతున్నాడు దేవుడు. విడిచిపెట్టే జీవితాన్ని విడిచిపెట్టేసి, లోకముతో స్నేహాన్ని విడిచిపెట్టేసి దేవుని స్నేహితులుగా మీరు మార్చబడదరుగాక. ఆయన మిమ్మల్ని మార్చుకొనబోతున్నాడు గనుక ఏమాత్రము భయపడద్దు. మీ మీదకి వచ్చే ప్రతి విపత్తును దేవుడే తప్పిస్తానంటున్నాడు. మలినమైపోయిన మీ జీవితాన్ని బాగు చేస్తానని దేవుడు చెప్తున్నాడు. పాడైపోయిన మీ దేహమంతటిని శుద్ధీకరించడానికి తానే కడగబోతున్నాడు. ఈరోజు మీ జీవితం బాగుండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మీ వేరు చాలా అద్భుతంగా కనబడుతుంది. అయితే మీరు బలమైన వేరుగా మార్చబడబోతున్నారు. బలమైన వేరుగా ఫలించబోతున్నారు. దేవా, వీరందరినీ దీవించండి, ఆశీర్వదించండి, కృపతో బలపరచండి. నీ మెండైన దీవెనలు ఇదిగో ఇక్కడ చేరి ఉన్న ప్రతి బిడ్డకి నజరేయుడైన యేసు నామములో నీరు పోయుదురుగాకని ప్రార్థిస్తున్నాను. వారి వేరు బలమైనదిగా పునాదుల్లోనికి తన్నబడునుగాకని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధుడా, వీరందరినీ దీవిస్తున్నాను. హృదయపూర్వకంగా వీరిని ఆశీర్వదిస్తున్నాను. హృదయపూర్వకంగా వీరిని ఆశీర్వదిస్తున్నాను. హృదయపూర్వకంగా వీరిని ఆశీర్వదిస్తున్నాను. వీరు ఫలించడి తీగల వలె దీవించబడుదురుగాక, ఆశీర్వదించబడుదురుగాక, బలమైన కోటగా కట్టబడుదురుగాక,
బలమైన పునాదులుగా నిలవబడుదురుగాక. వీరందరినీ దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. వినికిడిలో ఉన్న జీవితాలు కూడా ఫలించడి తీగల వలె ఉండడానికి మేలు చేయండి, అభివృద్ధి అవడానికి మేలు చేయండి. క్రైస్తవుల బిడలని చెప్పుకోక దేవుని బిడలుగా ప్రతి ఒక్కరూ మార్చబడుదురుగాక. ప్రతి ఒక్క జీవితం కట్టబడునుగాక. పాపుల కొరకే వచ్చానని చెప్పిన దేవుని మాటకు లోబడుదురుగాక. ప్రతి పాపపు జీవితం నుంచి బయటికి వచ్చుదురుగాక. 1000 ఏండ్ల పాలనలో ప్రతి ఒక్కరూ ఆలోచన కలిగి జీవించుదురుగాక. 70 ఏళ్ల జీవితాన్ని విడిచిపెట్టుదురుగాక. బిడ్డలందరినీ దీవించండి. ఏ అవసరతతో బిడ్డలు అడుగు పెట్టారు, ఏ బలహీనతలతో బిడ్డలు అడుగు పెట్టారు, చెప్పబడిన సాక్ష్యముల్లో వారి జీవితాలను ఎలా అయితే చెప్పి ఉన్నారు తండ్రి, ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున దీవించండి. ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున ఆశీర్వదించండి. మీరందరూ బహుగా ఫలించబోతున్నారని దేవుడు చెప్తున్నాడు. మీరందరూ బహుగా ఆశీర్వదించబడబోతున్నారు. నేటి నుంచి మీ జీవితాలను కట్టుకోండి. నా దేవుడు చెప్తున్నాడు, నిరర్ధకము కాదు ఆయన చెప్పిన మాట. మీరు నమ్మండి. మీరు ఈ రోజు నుంచే ఫలించబోతున్నారు. నా యేసయ్య మరలా ఈ మాట చెప్పమంటున్నాడు. మీరు ఫలించబోతున్నారు. ప్రభువా, వీరందరినీ ఫలింప చేస్తున్నందుకు స్తోత్రాలు. నమ్మకము కలిగి అడుగుపెట్టిన ప్రతి బిడ్డను దీవిస్తున్నందుకు వందనాలు. నీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. నీ బలమైన కృప ఈ నూతన సంవత్సరంలో వీరి కుటుంబాలన్నిటికీ దయచేయి. ఈ రోజున ఎలా అయితే వారిని ఫలింప చేయబోతున్నావో, ఈ 12 నెలలు దీవెనకరంగానే బిడ్డలు బ్రతకాలి. వీరందరూ ఆశీర్వదించబడిన వారిగా బ్రతకాలి. ప్రతి నెల వీరి జీవితాల్లో సంతోషమును మాత్రమే కనబరచండి. నీవిచ్చిన వాగ్దానం విడిచిపెట్టక వీరి కాపాడుకునే భవిష్యత్తుగా మార్చండి. వీరి కుటుంబాల్లో బిడ్డలకి ఏ అవసరం ఉందో, వీరి కుటుంబాల్లో స్టూడెంట్స్కి ఏ అవసరం ఉందో, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల విషయంలోను, ఎగ్జామ్స్ రాసిన బిడ్డల విషయంలోను ఏ ఫలితాన్ని చూడాలనుకుంటున్నారో, మారు మనసు పొంది నీ బిడ్డల విషయంలో మేలు చేయండి. అయ్యా, ఇదిగో తండ్రి, ఈ యొక్క సేవ ద్వారా అనేక మంది జీవితాలు మారు మనసులోనికి వచ్చి రక్షణ పొంది ఉన్నారు. వారిని, వారి కుటుంబాలను దీవించండి. వారి భవిష్యత్తును ఆశీర్వదించండి. దూర ప్రాంతంలో బిడ్డలు అనారోగ్యానికి గురై ఉన్నారు. వారికి మంచి ఆరోగ్యములను దయచేయండి. నా గ్రామంలో ఇంకా హాస్పిటల్లో ఉన్న బిడ్డల విషయంలో ప్రార్థిస్తున్నాను. వారికి మంచి ఆరోగ్యం, బలము, శక్తిని దయచేయండి. చంటి బిడ్డలకు ఎటువంటి బలహీనత లేకుండా చేయండి. నక్కా జాన్ మోసన్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాను. ఆయనకి మంచి ఆరోగ్యం ఇవ్వండి. వృద్ధాప్యంలో ఉన్న నీ బిడ్డకి మంచి బలమును దయచేయండి. ఇంకా ఈ గ్రామంలో బలహీనముగా ఉన్న సంసోని గారిని బట్టి ఆ బిడ్డకు కూడా మంచి ఆరోగ్యం ఇవ్వండి. ఇక ఎవరైతే ప్రభా తెలియని రీతిగా బలహీనతగా ఉండి సాక్ష్య రూపంలో పంచుకున్న బిడ్డలను బట్టి కూడా నీవే ఆ బిడ్డలకు మంచి ఆరోగ్యమును దయచేసి ఎటువంటి కాలు గాయము లేకుండా స్వస్థపరచండి. వీరందరూ అభివృద్ధి అవి ఆశీర్వదించేలాగా బిడ్డలను దీవిస్తున్నాం ప్రభా. వీరందరినీ బలపరిచి కృపతో నింపి నడిపించి ఎగ్జామ్స్ విషయంలోనూ మరి మంచి భవిష్యత్తులోనికి వెళ్ళాలని తలంపుల్లోనూ ఉన్న బిడ్డలను బట్టి వారిని దీవించండి. ఈ గ్రామంలో ఉన్న యవనస్తులందరూ బలమైన ఖడ్గముగా వాడబడుదురుగా కని ప్రార్థిస్తున్నాను. వారందరూ దీవించబడుదురుగా కని ప్రార్థిస్తున్నాను. యవన స్త్రీలను, యవన పురుషులను దీవించి ఆశీర్వదించండి. వివాహాలు చేసుకోబోతున్న బిడ్డల విషయంలోనూ తల్లిదండ్రులు ఏ రీతిగా అయితే బిడ్డలకు మంచి భవిష్యత్తునివ్వాలని వారి విషయాల్లో మంచి భాగస్వామిని వెతుకుతున్నారో వారి ప్రతి హృదయము ఫలించడి తీగవలే మార్చమని ప్రార్థిస్తున్నాను. ఎవరైతే నా గ్రామంలో వివాహాలు చేసుకోవాలనుకుంటున్నారో వారందరికీ మంచి తీగను ఏర్పాటు చేయండి. ఫలించడి వారిగా ఏర్పాటు చేయండి. పనికిరాని వారిని ఎవరిని తీసుకురావద్దు. నా గ్రామంలో ప్రతి స్త్రీ బాగుపడాలి, ప్రతి యవనస్తుడు బాగుపడాలి తండ్రి. వారికి మంచి దీవెనలు, ఆశీర్వాదములు దయచేసి నీవే కృపతో, నీవే మహిమతో నింపి నడిపించి ఇక్కడున్న వారందరి మీద నీ ఆత్మను అంత్యకాలంలో కుమ్మరించమని ఈ పరిశుద్ధాత్మ శక్తితో ముద్రించి బలపరిచి ఈ వారమంతటిలో ఎటువంటి త్రోవలో బిడలు బలహీనులు కాకుండా వారు జయించడి తీగలవలే ఉంచమని యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొని బ్రతిమాలుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ,
కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపా సన్నిధియును పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయమును కూడి చేరి వచ్చిన అందరికీ గ్రామమంతటికి దేవుడే తోడై ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు.